ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ట్రాన్స్కో స్తంభాలపై ఇటువంటి అనుమతులు లేకుండా కొంతమంది కేబుల్ ఆపరేటర్ల దందా కొనసాగుతుందని, స్తంభాలపై కుప్పలు తిప్పలుగా కేబుల్ వైర్లు బాక్సులు ఏర్పాటు చేయడం వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును సరఫరా చేయాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పట్టణ మండల కేంద్రాలలో విద్యుత్ స్తంభాలు వేసి విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న కొంతమంది కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు వారి సొంత ప్రాపర్టీ లాగా విద్యుత్ శాఖ స్తంభాలను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ వారికి సంబంధించిన కేబుల్ కనెక్షన్లను కరెంటు స్తంభాలకు చుడుతూ లక్షల రూపాయలు దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేబుల్ ఆపరేటర్లు ప్రతి ఇంటికి ఇచ్చే కనెక్షన్లకు ప్రతి నెల 400 నుండి 500 రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా విద్యుత్ శాఖకు సంబంధించిన కరెంటు స్తంభాలు ప్రైవేటు వ్యక్తులు ఎవరూ కూడా వాడుకోకూడదని, ఎవరైనా కరెంటు స్తంభాలు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ పాలమూరులో కొంతమంది ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు విద్యుత్ స్తంభాలను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో ప్రతి నెల 5 నుంచి 6 లక్షల రూపాయలు, అనగా సంవత్సరానికి 60 నుండి 70 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారని చెబుతున్నారు. సాధారణంగా విద్యుత్ శాఖకు సంబంధించిన కరెంటు స్తంభాలను ప్రైవేటు వ్యక్తులు వాడుకోకూడదని నిబంధనలు ఉన్నా కొంతమంది కేబుల్ ఆపరేటర్లు ఎటువంటి అనుమతులు లేకుండా కరెంటు స్తంభాలను వాడుకుంటూ వారికి సంబంధించిన కేబుల్ వైర్లను ఇష్టం వచ్చినట్లు స్తంభాల గుడితో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చెబుతున్నారు. కేబుల్ ఆపరేటర్ల బాక్సులు మరియు వారి కేబుల్ కరెంటు పోళ్లపై బిగించడం వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, కొన్ని ప్రదేశాలలో షార్ట్ సర్క్యూట్ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్టుగా వారి కేబుళ్లను చుట్టడం వలన విద్యుత్ శాఖకు సంబంధించిన కేబుళ్లు దెబ్బతింటున్నాయని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని చెబుతున్నారు. అంతేకాక స్తంభాలకు కేబుల్ ఆపరేటర్ బాక్సులను అమర్చడం వలన వారి దందా 3 పూలు 6 కాయలుగా ఉందని, ప్రభుత్వ ఆదాయానికి మాత్రం భారీగా గండి కొడుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి సంవత్సరానికి దాదాపు 60 నుండి 70 లక్షల రూపాయల ఆదాయం గండి కొడుతున్నా సంబంధించిన అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరెంటు స్తంభాలను కొంతమంది ప్రైవేట్ కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు తమ కనెక్షన్ కోసం ఇష్టం వచ్చినట్టు కరెంటు స్తంభాలను వాడుకొని కోట్ల రూపాయల దందా కొనసాగిస్తున్నారని తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్కో విద్యుత్ స్తంభాల ద్వారా ప్రైవేట్ నెట్వర్క్ కేబుల్ ఆపరేటర్లు కోట్ల రూపాయలు దందా కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఒక కరెంటు పోలుకు 50 రూపాయలు నిర్ణయించారని, ఆ తర్వాత మర్చిపోయారని, ఇంతవరకు ఆపరేటర్లు పైసలు కట్టలేదని అధికారులు సైతం చెబుతున్నారు. అయితే గత 10 సంవత్సరాల నుండి పాలమూరు జిల్లాలో ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్ల నుండి విద్యుత్ శాఖకు రావాల్సిన ఆదాయం కొన్ని కోట్ల రూపాయలు నిలిచిపోయాయని, కొంతమంది అధికారులు ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, లక్షల రూపాయలు మామూలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయమై మహబూబ్ నగర్ విద్యుత్ శాఖ ఎస్ఈ పివి రమేష్తో మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి వివరాలు త్వరగా బాధ్యులైన ఆపరేటర్లకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. తమ అనుమతులు లేకుండా విద్యుత్ శాఖకు సంబంధించిన స్తంభాలపై అక్రమంగా ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు వారికి సంబంధించిన కేబుళ్లను, బాక్స్లను తమ స్తంభాలపై అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ పివి రమేష్ తెలిపారు. త్వరలో విద్యుత్ శాఖకు సంబంధించిన కరెంటు పోళ్లపై ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్ల కనెక్షన్స్, వైర్లు, బాక్సులు ఏర్పాటు చేసిన వారికి నోటీసులు జారీ చేస్తామని, స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.